నాన్సీ ఎక్కడ? మా అబ్బాయి ఎక్కడ? పీటర్ ప్లీజ్, అదొక మిస్టేక్. ఎవరిది? దేవుడిది. ఆ దేవుడు నన్ను క్షమించుంటాడు. ఆ నమ్మకంతోనే ఇంతవరకు వచ్చావా? నేనొచ్చింది నీ మరణాన్ని కన్ఫర్మ్ చేయవచ్చు, కానీ నేను క్షమించాను. విచారణ ముగిసిన పిమ్మట సాక్షులను సాక్ష్యాధారాలను పరిశీలించి ఈ ముద్దాయి నేరం చేసినట్లుగా నిరూపణ అయింది. అందువలన ఈ కేసులో మరికొన్ని ఆధారాలను సేకరించడానికి ముద్దాయిని రిమాండ్ చేసి పోలీస్ కస్టడీకి అప్పగించాలని సవినయంగా కోరుతున్నాను. డిఫెన్స్. సాక్షులు ఇద్దరిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా గౌరవనీయులైన కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. పోలీస్ సర్జన్, కోటయం మెడికల్ కాలేజ్. విక్టిమ్ మరణం 2019 నవంబర్ 20వ తేదీ జరిగిందని మీరు కన్ఫర్మ్ గా చెప్పడానికి కారణం? బాడీలో లభించిన పురుగుల వయసును బట్టి నిర్ణయిస్తాం. బాడీ ఉన్న స్థితిని మేము మామూలుగా లెక్క కట్టి ఆ బాడీ 4 రోజుల క్రితందని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే 2019 నవంబర్ 24వ తారీఖు కనిపెట్టబడ్డ డెడ్ బాడీ జరిపిన పరిశోధనలో 4 రోజుల నాటిదని తేలింది. అవునా డాక్టర్? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాలియార్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పీజీ సుకుమారి పిల్లై. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం లభించిన కాలియార్ పోలీస్ స్టేషన్ లో 2019 నవంబర్ 16వ తారీఖున కేసు ఫైల్ చేసిన రిజిస్టర్ జీడీ కాపీ కరెక్ట్ గా ఉందా? కరెక్టే. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న పీటర్ ఆ రోజు కాలియార్ పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మీ దగ్గర ఇచ్చిన ఫిర్యాదుని ఇందులో రిజిస్టర్ చేశారా సార్? చేశాం. అతనిచ్చిన కంప్లైంట్ ఏంటి? ఆ వ్యక్తి కేఎల్ 38C 1213 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఎర్టిగా కార్ 2019 నవంబర్ 16న దొంగిలించబడిందని ఇచ్చారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. 2019 నవంబర్ 20వ తారీఖు దుబాయ్లో నివసిస్తున్న ఇబ్రహాం మర్సీ దంపతుల కుమార్తె అయిన అమలకి 9వ పుట్టినరోజు జరిపించారు. ఆ ఫంక్షన్ లో పాల్గొనడానికి మర్సీ వాళ్ళ అమ్మ సహోదరుడు 2019 నవంబర్ 18వ తారీఖున కొచ్చి నుంచి దుబాయ్ కి వెళ్లారు. వాళ్ళు 2019 నవంబర్ 27వ తారీఖునే తిరిగి కేరళకి చేరుకున్నారు. ఆ ఫంక్షన్ ఫేస్బుక్ లైవ్ ఇబ్రహాం ఫేస్బుక్ ఐడిలో అప్లోడ్ చేశారు. అది ఇబ్రహాం ఫేస్బుక్ అకౌంట్ లింక్. దయచేసి పరిశీలించండి. అదృష్టవశాత్తు ఇప్పుడిక్కడ ముద్దాయిగా నించున్న నా క్లయింట్ ఆ పార్టీలో పాల్గొన్న మర్సీకి సహోదరుడు. ఇవి వాళ్ళు ప్రయాణం చేయడానికి ఉపయోగించిన పాస్పోర్ట్స్. బర్త్డే పార్టీలో పాల్గొనడానికి దుబాయ్కి వెళ్లిన నా క్లయింట్ అదే రోజు కేరళలో ఒక హత్య చేశాడని విచిత్ర వాదనని ప్రాసిక్యూషన్ వారు ఇక్కడ వినిపించారు.
అందువల్ల నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చెయ్యాలని గౌరవనీయులైన కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. ఈ కేసు విచారణ సక్రమమైన దిశలో సాగలేదని ఈ కోర్టు భావించడమైనది. ఈ కేసు విచారించిన అధికారి ట్రాకర్ కోడ్ని దృష్టిలో ఉంచుకుని తనని ఈ కేసు నుంచి తొలగించడానికి ఈ కోర్టు సుముఖంగా లేదు. కానీ ఇడికి జిల్లా పోలీస్ అధికారి ఈ కేసులో డైరెక్ట్ సూపర్విజన్ జరపాలని ఈ కోర్టు ఆదేశిస్తోంది. సార్, నా సర్వీస్ రికార్డ్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఎంక్వైరీ చేసిన ఏ కేసు ఇంతవరకు ఓడిపోలేదు. ఈ కేసులోనూ నా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గానే ఉంది. ఒక రీపోస్ట్ మొత్తంకి ఈ కేసులో ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నీ సమస్య టైమ్ ఆఫ్ డెత్ కదా, కాజ్ ఆఫ్ డెత్ కాదు కదా. నాకు ఇప్పటికీ అందులో సందేహాలున్నాయి సార్. చూడు, 25 ఏళ్ళు అయిందయ్యా నేను ఈ ఉద్యోగానికి వచ్చి. నీ ఎంక్వైరీలోనే ఏదో తప్పు జరుగుంటుంది. మీరు ఇప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే సార్, ఒకవేళ తను మనలిద్దరినీ ఒకే టైంలో మిస్లీడ్ చేసుంటేను నువ్వేం పని చేస్తున్నట్టుగా చెప్పా? అంబులెన్స్ డ్రైవర్ని. తర్వాత ఒక చిన్న మార్చరీ యూనిట్ కూడా ఉంది. 2 రోజులు వీడిని ఇక్కడే ఉండని. ఫ్రీజర్ ఆఫ్ చేయకూడదు. ఇక మీరు వెళ్ళండి సార్, అంతా నేను చూసుకుంటాను. శాంపిల్స్ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమయ్యాయి? సార్, రిజల్ట్ వచ్చింది. యా, రీడ్ ఇట్. నెగటివే సార్. పాయిజన్ ఏది ట్రేస్ చేయలేకపోయారు. ఎటువంటి నేరము చేయని పిల్లలనైనా నువ్వు వదిలేసి ఉండాల్సింది. నా బిడ్డకి అందని శ్వాసని ఇప్పుడు నీకు అందజేస్తున్నాను. ఈ వాయువు నీ గుండెల్లోకి వెళ్తుంది.
ఆ వాయువు నీ గుండె తట్టుకోలేదు. ఇది నేను ఆ పిల్లలకిచ్చిన మాట.